హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చిన్న చెర్రీ అఫీషియల్. ఇంకెవరైనా పాత వీడియోస్ చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు రెసిపీ అయితే చాలా హెల్దీ ఫుడ్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాలామృతం పిండితో ఎన్ని ఐటమ్స్ చేసుకోవాలో చూపిస్తానో చూడండి. ప్రజెంట్ అయితే 2 ఐటమ్స్ చూపిస్తున్నాను. ఇంకా దీంతో బిస్కెట్స్ అలానే సున్నుండలు కూడా చేసుకోవచ్చు. ఆ వీడియో అయితే నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడైతే చిన్నపిల్లలకి మిల్క్లో వేసి ఎలా ఇవ్వాలో, నెక్స్ట్ అలానే అట్లు వేసుకుని ఎలా తినాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే 2 కప్స్ బాలామృతం తీసుకుని కొంచెం వాటర్ వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేశాను. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అయితే పక్కన అయితే పెట్టేసుకోండి. 15 మినిట్స్ తర్వాత అయితే ఇప్పుడు పిండి అయితే ఇలా అయితే అవుతుందండి. దీన్ని ఒక పాన్ పెట్టుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత అయితే అట్టు వేసుకోండి. ఇలా అట్టు వేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం వేయండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా వేసుకుంటే ఇలా అయితే అట్టు అయితే అవుతుందండి. అండ్ నెక్స్ట్ అలానే అయితే చిన్నపిల్లలకి మిల్క్లో వేసి తినిపిస్తే చాలా హెల్దీ అండి. మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే గోరువెచ్చకున్న పాలను అయితే తీసుకుని ఇలా బాలామృతం కొంచెం వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. చిన్నపిల్లలకి ఇలా తినిపిస్తే చాలా హెల్దీ ఉంటుందండి. ఇది అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అట్టు వేసుకుని అయితే. అలానే బిస్కెట్స్ సున్నుండల రెసిపీ కూడా అప్లోడ్ చేయమంటారో లేదో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. అది కూడా అప్లోడ్ అయితే చేస్తాను. చాలా క్రిస్పీగా అయితే వచ్చిందండి అట్టు అయితే. మీకు ఇంతకీ ఈ రెసిపీ తెలుసో లేదో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. అంతేనండి ఈ వీడియో. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.